కడప జిల్లా అంటే ఫ్యాక్షన్ గొడవలు, కక్షలు, కార్పణ్యాలు, బాంబులే గుర్తుకొస్తాయి. గొడవల కారణంగా ఎన్నో గ్రామాలు ఖాళీ అయ్యాయి. ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారాయి, ప్రజలు మారారు, తరాలు మారిపోయాయి. చైతన్యం సాధించిన జనం అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. ఉద్యాన పంటల సాగులో నూతన పద్ధతులు అనుసరిస్తూ ముందు వరుసలో నిలుస్తున్నారు. దేశ విదేశాలకు ఎగుమతులు సాధిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయాన్ని సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. లింగాలపై ప్రశంసలు కురిపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరలోనే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యే రాయలసీమ హార్టికల్చర్ హబ్కు శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఒకప్పుడు కరువు కాటకాలతో ఫ్యాక్షన్ గొడవలతో ఎడారిగా మారిన ఈ ప్రాంతం ప్రస్తుతం పచ్చని పంటలతో కలకలలాడుతోంది. రాష్ట్రంలోనే ఉద్యాన పంటల రారాజుగా నిలిచి ఆదర్శంగా నిలుస్తుంది. ఇంతకీ కడప జిల్లాలోని లింగాల మండలం యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతాన్ని అంతగా కొనియాడుతున్నారో తెలుసుకుందాం. ఆర్థిక వృద్ధి, అధిక తలసరి ఆదాయం అనగానే ఐటీ కారిడార్లు, భారీ పరిశ్రమలు ఉన్న మెట్రో నగరాలే గుర్తుకు వస్తాయి. కానీ సంప్రదాయేతర ఆధునిక ఉద్యాన పంటల సాగుతో ఒక సాధారణ గ్రామీణ ప్రాంతం రాష్ట్రంలోని సంపన్న నగరాలతో పోటీపడే స్థాయికి ఎదిగింది. వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం సాధించిన ఈ అసాధారణ ప్రగతి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గతంలో కరువు కాటకాలకు నెలవైన రాయలసీమలోని లింగాల మండలం ఆర్థిక విప్లవాన్ని సాధించడం వెనుక రైతుల పట్టుదల, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానమున్నాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న అరటి, బత్తాయి, బొప్పాయి వంటి ఉద్యాన పంటల సాగును స్థానిక రైతులు పెద్ద ఎత్తున చేపట్టారు. ప్రతి నీటి చుక్కను సద్వినియోగం చేసుకునేలా బిందు సేద్యం పరికరాలు అమర్చుకున్నారు. దీనివల్ల పెట్టుబడి ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడి పెరిగింది. తలసరి ఆదాయంలో లింగాల మండలం దూసుకుపోతోంది. ఐటీ, పారిశ్రామిక సేవల కేంద్రంగా విరాజిల్లుతూ 6.58 లక్షల రూపాయల తలసరి ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్న విశాఖపట్నంను లింగాల వెనక్కి నెట్టేసింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ మండలంలోని ఒక్కొక్కరు సగటున 7,26,931 రూపాయల తలసరి ఆదాయాన్ని ఆర్జించారు. ఆదాయాలు పెరగడంతో ఇక్కడి రైతుల జీవనశైలిలో కూడా మార్పు వచ్చింది. వారు మంచి భవనాలు నిర్మించుకున్నారు. పిల్లలను బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో మంచి చదువులు చదివిస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించిన యువత సాఫ్ట్వేర్ లాంటి రంగాల్లో రాణిస్తూ అధిక ప్యాకేజీలు సాధిస్తున్నారు. ఎందుకో బాగా వస్తుంది, వాటర్ బాగానే ఉన్నాయి, అట్లా ఉంది కాబట్టి పెట్టుబడులు బాగా పెడతారు. కరెక్ట్ టయానికి మందులు వేయడం కానీ, మందులు స్ప్రే చేయడం కానీ బాగా చూస్తారు. అందుకని పంట బాగా వస్తుంది. ఈ వాతావరణానికి ఈ భూములకు బాగా అలవాటు పడినది బాగుంది. అరటి పంట అరటి రేట్లు బాగానే ఉండబట్టి దిగుబడి బాగానే వస్తుంది. నీళ్లు బాగానే ఉండేవి. ఒకప్పుడు చాలా కరువు ప్రభావం, చాలా నీళ్ళ ఇబ్బందులు ఉండడము, పంటలు పెట్టి మధ్యలో గొల్ల వేసినాక అరటి చెట్లు దుబ్బడము, చీనీ చెట్లు కూడా ఎండిపోవడము, అంతా చాలా ఇబ్బందులు ఉన్నది. ఇప్పుడు ఈ కాలువలు దిగినాల వంటి నీళ్లు వచ్చినాల వంటి రైతులకు బాగా ఉంది. ఈ వచ్చేసి మహారాష్ట్ర పోతాయి, బెంగళూరు పోతాయి, ఇట్లా కేరళ ఇంపోజిట్ అక్కడ ఇతర దేశాలకు కానీ పోతాయి. కాటన్ బాక్సులు, కాటన్ బాక్సులు తీసుకెళ్తారు అన్నమాట. అక్కడ నుంచి వాళ్ళే వస్తారా? వ్యాపారస్తులు వస్తారు. అంటే మధ్యలో దళాలు ఉంటారు అన్నమాట, ఏజెంట్లు ఉంటారు అన్నమాట. ఆ ఏజెంట్ల తరఫున వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు ఏజెంట్లు మనకు డబ్బులు అకౌంట్లో వేస్తారు అన్నమాట. మనం ఎట్లా టన్నుకి ఎంత అని అమ్ముకుంటాము? టన్ అది ప్రకారం. ఇప్పుడు ఎంత ఉంది? ఇప్పుడు ప్రస్తుతానికైతే మళ్ళీ ఇప్పుడు 26 దానా 27 దానా పోయినది. ఇప్పుడు మళ్ళీ 18-20 అంటున్నారు. లింగాల మండలంలో సాధారణ సాగు విస్తీర్ణం 35,000 ఎకరాలు. ఇందులో గతంలో సంప్రదాయ పంటలైన శనగ, మిరప, పత్తి లాంటి పంటలు సాగు చేసేవారు. తరచుగా నష్టాలు వస్తుండటంతో రైతుల ఆలోచనలు మారిపోయాయి. ఉద్యాన పంటల వైపు మళ్లారు. సగానికి పైగా విస్తీర్ణంలో అంటే సుమారు 20,000 ఎకరాల్లో అరటి, చీనీ లాంటి పంటలు సాగు చేస్తున్నారు. సారవంతమైన నేలలు కావటంతో మంచి దిగుబడులు వస్తున్నాయి. నాణ్యమైన, రుచికరమైన పంటలు పండుతుండటంతో వీటికి క్రమంగా డిమాండ్
డిమాండ్ పెరిగింది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆర్జిస్తుండటంతో పులివెందుల నియోజకవర్గంలోని సమీప మండలాల రైతులు సైతం అరటి, చీనీ పంటల వైపు ఆసక్తి చూపుతున్నారు. లింగాల మండలంలోని రైతులు పండించిన పంటను స్థానిక మార్కెట్కే పరిమితం చేయకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయి మార్కెట్లకు పంపుతూ లాభాలను ఆర్జిస్తున్నారు. ఇక్కడి తలసరి ఆదాయాన్ని కేస్ స్టడీగా తీసుకుని ఉద్యాన పంటలను రాయలసీమ అంతటా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పరిశ్రమలు, ఐటీ రంగాలే కాదు, సరైన ప్రణాళిక, ప్రోత్సాహం, ఆధునిక సాంకేతికత తోడైతే మట్టిని నమ్ముకున్న రైతులు కూడా అధిక ఆదాయం ఆర్జించగలరని, రాష్ట్ర ప్రగతికి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఊపిరిపోయగలదని లింగాల మండలం చాటి చెప్పింది. లింగాల మండలంలో అనుకూలమైనటువంటి నేలలు, తర్వాత నీళ్లు ఉన్నాయండి. తర్వాత టెక్నాలజీ, ప్రతి రైతు కూడా టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నారు. డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారు. ప్రతి పంటకు కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నారు. దాంతో ఫర్టిగేషన్ చేస్తున్నారు. ఆ పంటకి ఏ ఏ పోషకాలు అవసరం, ఏ ఏ సమయంలో ఏ ఏ పోషకాలు అవసరం అవుతాయో ఆ పోషకాలన్నీ కూడా లెక్క ప్రకారం ఒక స్టాండర్డ్స్ ఉన్నాయండి. దాని ప్రకారం ఫర్టిగేషన్ ద్వారా ప్రతి పంటకు కూడా అందిస్తున్నారు. తద్వారా దిగుబడులు పెరిగినాయి. కాయ సైజు కానీ, యూనిఫామిటీ కానీ పెరిగింది. లింగాల రైతులు సాగులో ఆధునిక సాంకేతికతతో అద్భుతాలు చేస్తున్నారు. కార్పొరేట్ సంస్థల భాగస్వామ్యంతో నాణ్యమైన యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారు. రైతులు బిందు సేద్యం, ఫెర్టిగేషన్ పద్ధతులను విస్తృతంగా అనుసరిస్తున్నారు. దీని ద్వారా దిగుబడుల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఎకరాకు సగటున 35 నుంచి 40 టన్నులు అరటి దిగుబడి సాధిస్తున్నారు. కాయలపై మచ్చలు పడకుండా బంచింగ్ అంటే కవర్లు కట్టే విధానాన్ని పాటిస్తూ మార్కెట్లో అత్యధిక ధరలు దక్కించుకుంటున్నారు. అరటి కోత, ప్యాకింగ్, రవాణా ప్రక్రియల్లో మండలంలోని ఎంతో మంది కూలీలకు నిరంతరం ఉపాధి లభిస్తోంది. ఒకప్పుడు సాధారణ పంటలు వేసిన రైతులు ఇప్పుడు అరటి సాగు వైపు మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తుండటంతో రైతులకు దళారుల బెడద కూడా తప్పింది. కాయ క్వాలిటీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. రైతులకు గిట్టుబాటు ధర బాగుంది. పని డైలీ దొరుకుతుంది. మామూలు సంవత్సరం పొడవునా దొరుకుతుంది పట్టికాల పని. లింగాల పరిసర ప్రాంతాల్లో పండే గ్రాండ్ 9 రకం అరటి పండ్లకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ రకం అరటి 2 వారాల వరకు నిల్వ ఉండటమే కాకుండా ఎంతో తీయగా, రుచిగా ఉండటంతో వ్యాపారులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. విదేశాల నుంచి అధికంగా డిమాండ్ ఉంటుంది. ఎక్కువ పంట దుబాయ్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్ వంటి గల్ఫ్ ప్రాంతాలకు ఎగుమతి అవుతోంది. లింగాల మండలాన్ని మోడల్గా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికోసం 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చించాలని ప్రణాళిక. ఇందులో ప్రభుత్వ పెట్టుబడులు 40,000 కోట్ల రూపాయలు, ప్రైవేటు పెట్టుబడులు 60,000 కోట్ల రూపాయలు. ఈ మొత్తంలో ఉద్యానవనాలకు 14,906 కోట్ల రూపాయలు, నీటిపారుదల సదుపాయాలకు 20,884 కోట్లు, గ్రామీణ రహదారుల అభివృద్ధి పనులకు 4,562 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుతం రాయలసీమలో 8.41 లక్షల హెక్టార్లలో 222 లక్షల టన్నుల ఉద్యాన పంటల ఉత్పత్తులు వస్తుండగా వీటిని 2030 నాటికి 14.41 లక్షల హెక్టార్లకు తీసుకెళ్లి 435 లక్షల టన్నుల ఉత్పత్తులు సాధించాలని ఉద్యాన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల జమ్మలమడుగు, మదనపల్లి సహా పలు ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు లింగాలపై ప్రశంసలు కురిపించారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే హబ్ ద్వారా హార్టికల్చర్ పంటల్లో రాయలసీమను ప్రపంచంలోనే అగ్రస్థానానికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ రోజు మళ్ళా రాయలసీమ వాసులందరికీ చెప్తున్నాను, 1,00,000 కోట్లతో ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండేట్టుగా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కి ఇక్కడే ఫౌండేషన్ వేస్తాం. మదనపల్లిలో 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు దేశంలో హార్టికల్చర్ లో నెంబర్ 1 గా ఉన్నాం. భవిష్యత్తులో ప్రపంచానికి నెంబర్ 1 గా రాయలసీమను తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటా. లింగాల ఒక మోడల్ మాత్రం. ఇలాంటిదంతా కూడా రాష్ట్రం అంతా రావాలి, రాయలసీమ అంతా కూడా రావాలి.
మన ఆదాయం పెరగాలి, మన జీవన ప్రమాణాలు పెరగాలి. రాయలసీమ హార్టికల్చర్ హబ్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 9 లక్షల ఉద్యోగాలు కల్పించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. నీటిపారుదల, మౌలిక వసతులు, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎగుమతి వ్యవస్థలను ఏకీకృతం చేయడం ద్వారా కరువు పీడిత రాయలసీమ ప్రాంతాన్ని రాష్ట్రానికి స్థిరమైన వ్యవసాయ వృద్ధి చోదకంగా మార్చే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలోని ప్రకాశం, మార్కాపురం సహా రాయలసీమ జిల్లాల్లోని 303 మండలాల్లో 5,869 గ్రామాలు, 201 క్లస్టర్లలో మామిడి, తీపి నారింజ, నిమ్మ, దానిమ్మ, జామ, అరటి, బొప్పాయి, యాపిల్, అవకాడో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచడం ఈ ప్రణాళికలో కీలకం. పంట కోత అనంతర సౌకర్యాలు, కోల్డ్ చైన్లు, గిడ్డంగుల అభివృద్ధిలో బహుళజాతి కంపెనీల భాగస్వామ్యంతో 3 దశల్లో ఈ ప్రణాళిక అమలు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. లింగాల మండలంలో పండే అరటికి దేశ విదేశాలలో ఎంతో డిమాండ్ ఉంది. అందుకే దేశంలోని ప్రధాన నగరాలతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఎంతో విజయవంతం సాధించిన లింగాల మోడల్ని రాష్ట్రమంతా విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, మీటీవీ న్యూస్, కడప జిల్లా.